హలో అండి, కాలర్ నెక్ చూపిస్తున్నానండి ఫ్రాకు. నేను లైనింగ్ అది అంటించేసుకున్నాను. నేనైతే కటింగ్ వీడియో అయితే లైవ్లో అయితే చూపించాను. ఎదర ఫ్రిన్స్ కటింగ్, ఉక్సులు కూడా ఎదరే వస్తాయి, ఓపెన్ కూడా ఎదరే. కాలర్ నెక్ కదా, వెనకమాలంతా పైకి ఉంటుంది. అది వెనకమాలది. ఇది వెనకమాల వీనిక్ టైప్ వస్తుంది. ఫ్రంట్ ఏమో కాజాల పట్టీ లాగేసి బద్దేసాను. కొంచెం తల పట్టే అంతవరకు కొంచెం ఓపెన్ ఉంచేసాను అనమాట. షోల్డర్స్ అంటించుకుంటున్నాను చూడండి. ఈ విధంగా షోల్డర్స్ అంటించుకొని నేను కటింగ్ వీడియో అన్నది లైవ్లో చేశాను. కటింగ్ వీడియో డబుల్ కుట్లు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అంటించుకొని, హ్యాండ్స్ నేను బాహుబలి హ్యాండ్ లాగా బాగా బుట్ట చేతులు అయితే పెట్టేశాను. ఇంకా షోల్డర్ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి. కాలర్ ఇప్పుడు మెడ రౌండ్ అన్నది ఎంత వచ్చింది అన్నది మెయిన్ ఇప్పుడు కొలుసుకోవాల్సింది. ఎదర 2 ఉక్సులు వారు అన్నది నేను ఓపెన్ అది ఉంచాను. నేను ఎదర అన్నది కొంచెం కాజాల పట్టీలు వేసా. 2 కాజాల పట్టీలు వేసి కొంచెం ఒక బెత్త అన్నది గ్యాప్ ఉంచేసి తలబట్టే అంతవరకు ఉంచేసి నేను పై కుట్టేసి అంటించేసాను అనమాట. ఎదర మళ్ళీ ఫ్రిన్స్ కటింగ్ కూడా పెట్టాను. మీకు కటింగ్ కావాలంటే లైవ్లో చేశాను, కటింగ్ వీడియో చూడండి. అది మెడ అయితే కరెక్ట్గా ఎంత ఉందో అంత తీసుకోండి, కొలుసుకోండి కరెక్ట్గా టేప్ పెట్టి. పద్దెనిమిది అంగుళాలు వచ్చింది, 19 అంగుళాలు పెట్టుకుంటున్నాను నేను. 19 అంగుళాలు. ఇది షర్ట్ కాలర్ టైప్ అండి. 19 అంగుళాలు 2 పొరల ముక్క. ఖర్చుకు 1 అంగుళం తీసేసి 2 పొరల ముక్క తీసుకుంటే మనకి తిరగేసుకొని కుట్టుకోవడానికి సరిపోద్ది. మన ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. 19 అంగుళాలు అన్నది నేనైతే ముక్క తీస్తున్నాను ఇక్కడ. దీనికి లోపల బక్రం పెట్టి తిరగేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాలర్ అన్నది సేమ్ షర్ట్ మోడలే తీసుకోవాలి. ఎన్ని అంగుళాలు 3.5 తీసుకున్నానండి నేనైతే. సుమారున 3.5 తీసుకున్నాను. అంటే సగానికి మడిస్తే అదే మడత కూడా సరిపోవాలి మనకి. చూడండి, నేనైతే డ్రాయింగ్ ఎలాగ ఇస్తున్నానో చూడండి. షర్ట్ కాలర్ కదా. ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అన్నది కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాను. మనకి కరెక్ట్గా సరిపోవాలి, ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా సరిపోవాలన్నమాట. మెడ దగ్గర అన్నది కొంచెం డౌన్ చేసుకోవాలి. మూలలో 1 అంగుళం అన్నది తగ్గించేసాను. అంటే అంతే తీసుకున్నట్టు. అది క్రాస్గా కొంచెం మెడ దగ్గర డౌన్, మనం వెనకమాల కాలర్ మడుస్తాం కదా, కొంచెం డౌన్ చేయాలి. మూలల దగ్గర కొంచెం పైకి లేపాలి. అది చూడండి, ఖర్చుకు సరిపడా వచ్చేసింది మనకు 19 అంగుళాలు. ఇప్పుడు దీని ప్రకారం అయితే మనం బక్రం తీసుకుందాం. కరెక్ట్గా ఇలా పెట్టుకొని నీట్గా ఇలా వేసుకుంటే సపోర్టింగ్ ఉండదు కదా, కొంచెం కాలర్ అన్న సపోర్టింగ్గా నిలబడదు. బక్రం ఉంటే బాగా నిలబడిద్ది. ఐరన్ చేసుకోండి కావాలంటే, బాగా స్టిఫ్గా కదలకుండా ఉండిద్ది మెయిన్. నేనైతే మామూలుగా ఫస్ట్ కుట్టేసి కదలకుండా కుట్టేసి తర్వాత లాస్ట్కి అయితే ఐరన్ చేద్దాం అనుకున్నాను. ఈ విధంగా కుట్టుకోండి. కాలర్ అన్నది అడుగును కాలర్ పెట్టాను, 2 ముక్కలు మంచి మధ్యలో పెట్టి కుట్టాను. ఇప్పుడు తిరగేస్తే మంచి భాగం అన్నది పైకి వస్తుంది, అటో ముక్క ఇటో ముక్క అన్నది వచ్చేసిద్ది మనకి. కరెక్ట్గా పాదం ఖర్చు వారే ఎక్కువ పెట్టుకోకూడదు, పాదం ఖర్చు వారే పెట్టుకోవాలన్నమాట. దీనిలో మనకి ఈ కాలర్లోనే 2-3 రకాల మోడల్స్ పెట్టుకోవచ్చు మనం. ఇది మగవాళ్ళ షర్ట్ కాలర్ టైప్ అన్నమాట.
ఫ్రాక్ ఫ్రాక్ కదండి, ఇది చిన్న మీడియం సైజ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్ కాకుండా దేనికైనా లాంగ్ ఫ్రాక్ అయినా పెట్టుకోవచ్చు. మీడియం సైజ్ ఫ్రాక్ అనమాట. ఈ విధంగా ఎగుడు దిగులు ఉండాలి, నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు తిరగేసేసేయండి. అది మంచి ముక్క అన్నది ఇప్పుడు బయటికి వస్తుంది చూడండి. డిజైన్ ఈ మూలలు అన్నాయి నీట్గా జాగ్రత్తగా ఏదన్నా దేని పెట్టన్నా ఏదో దాన్ని పెట్టి అన్నది మూలన అన్నది క్లియర్గా అన్నది నెట్టండి బయటికి. కోపులు అన్నాయి క్లియర్గా కనిపించాలి. అవి కనిపిస్తేనే మనకు నీట్గా ఉండిద్ది అనమాట. అవి చూడండి, నేను ఇప్పుడైతే పై కుట్టేసుకుంటాను. పాదం ఖర్చువారు లేదా అరపాదం ఖర్చువారు అంతే. అది కూడా కుట్టు కూడా ఒకే లెవెల్లో రావాలి. వంక టింకర్ అస్సలు రాకూడదు. వంక టింకర్ వస్తే దాని అందమే పోయిద్ది అనమాట, డ్రెస్ అందం. చూడండి, కరెక్ట్గా మర్చుకోండి. ఐరన్ చేస్తే కరెక్ట్గా ఉండేది. నేను ఐరన్ చేయాల, నేను తర్వాత చేద్దామని. ఐరన్ చేస్తే కరెక్ట్గా అతుకుంది, కరెక్ట్గా పొజిషన్ అన్నది బాగుండేది అనమాట. ఐరన్ చేయకుండా అయినా కుట్టుకోవచ్చు, కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఐరన్ చేస్తే కదలకుండా ఉండిద్ది, క్లాత్ కతుక్కొని నీట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. చూడండి ఎలా ఉందో, చూడండి ఐరన్ చేయబోయేసరికి ఎలా లెగుస్తుందో. ఇప్పుడు సరిపోయిందా లేదా. మెడ వెనకమాల ఈపి వెనకమాల భాగం దగ్గర కరెక్ట్గా సెంటర్ కన్నది గుర్తుపెట్టుకోండి. కాళ్ళ కూడా సేమ్ అన్నది సెంటర్కి అన్నది గుర్తుపెట్టుకోండి. ఆ 2 సెంటర్లు పట్టుకొని కరెక్ట్గా ముందు ఒక సగం కుట్టిన తర్వాత ఇంకో సగం కుట్టండి. సెంటర్ కరెక్ట్గా పెట్టుకోండి. అంటే ఫస్ట్ నుంచి కుడితే కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా మనకి అటు ఇటు తేడా వస్తుంది. అలాగా ఫస్ట్ సగం కుట్టుకోండి. మనకు వచ్చేదైతే ఇప్పుడు ఈ సగం కుట్టేటప్పుడే మనకు తేడా అయితే తెలిసిపోయింది, వచ్చిద్ది. అది ఈ విధంగా కుట్టుకోండి. మామూలుగా అయితే మగవాళ్ళు అయితే ఖర్చు కనిపించకుండా దీంతోనే కలిపి కుట్టేస్తారు. నేను అలాగా మనం పట్టి వేసుకునేలాగా కుడుతున్నాను. మనకు ఈజీగా ఉండాలి, మెయిన్ అది ఈజీగా అయిపోవాలన్నమాట. అందుకోసం అన్నది నేనైతే పట్టి వేసుకునేటట్టు అయితే కుడుతున్నాను. ఇప్పుడు దీనికి పలకమడ పట్టి ఒక అంగుళం తీసుకొని కుట్టుకొని నీట్గా కరెక్ట్గా సరిపోయింది. అది అలా మడుచుకొని కుట్టేసుకోండి. ఐరన్ చేస్తే అసలు మనకు కరెక్ట్గా ఎలా కావాలంటే అలా వంగునిద్ది, అలా వస్తుంది కరెక్ట్గా. నేను ఎదరన్నది 2 ఉక్సుల వారే ఎక్కువ గ్యాప్ వదల తలబట్టడం కోసం. మళ్ళీ ఫ్రీగా వేసుకొని తీయడానికి రావాలి కదా, అందుకోసం. ఇప్పుడు అన్నది లోపల ఖర్చు ఉంది కదా, అదంతా ఐరన్ చేస్తే వచ్చేస్తుంది. ఖర్చు ఉంది కదా, ఖర్చుకి ఏం చేయాలా, ముక్క అన్నది కొంచెం అంగుళం ముక్క తీసుకొని పలకమెడ ముక్క అన్నది కటింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అది కూడా కరెక్ట్గా నీట్గా ఒకే లెవెల్గా ఉందా లేదా మెయిన్ అది చెక్ చేసుకోండి. ఒకే లెవెల్గా లేకపోతే కుట్టు కూడా వంక టెంకర్గా వచ్చింది. అలా వస్తే అందం, మనం ఎంత నీట్గా కుడదామన్నా కానీ ఆ కుట్టు వల్ల అందం పోయిద్ది అనమాట. మెయిన్ అదే నీట్గా రావడం అంటే అన్ని కుట్లు సమానంగా ఒకే లెవెల్గా వస్తేనే నీట్గా ఉంటాయి. కొంచెం వంకర టెంకర్ వచ్చిందంటే నీట్నెస్ పోయిద్ది అనమాట. అద్దినట్టుండగానే ఆ నీట్నెస్ అన్నది పోయిద్ది. కుట్టు అన్నది ఒకే లెవెల్లో కనిపించాలి. ఏదో దాని మీద పెట్టేసి కాలర్ పైన పెట్టేసి కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోండి. మనం తిరగదిప్పేటప్పుడు కుచ్చు పెట్టుకుంటే టర్న్అవుట్ దిగేటప్పుడు ఫ్రీగా తిరిగిద్ది, లేదా పట్టేస్తుంది కదా. అందుకని చెప్పి క్రాస్ ముక్క అయితే ఇంకా బాగుండేది. క్రాస్ ముక్క అయితే బాగా తిరిగిద్ది అనమాట. ఇలా రౌండ్గా అలా ఆటలకి వేసుకునేటప్పుడు మెడ చుట్టూ కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు పై కుట్టేసుకోండి. అది చిన్న ముక్క వైపు ఖర్చు ఉండేటట్టు మడుచుకొని పై కుట్టేసుకోండి. అక్కడ ముందు ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే ఫ్రీగా తిరగదు, పట్టేస్తుంది. మెడ వెనకమాల భుజాల దగ్గర రౌండ్ల దగ్గర
పట్టేసిద్ది. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. పైన చిన్న ముక్క మీద పడాలి కుట్టు. ఖర్చు కూడా చిన్న ముక్క వైపుకే ఉండాలి అడుగున. కాలర్ తీసుకునే విధానం అయితే ఇదేనండి. మామూలుగా షర్టుకైనా సేమ్, అసలు కటింగ్ కూడా కుడి ఎడంగా షోలర్ డౌన్లు అవన్నీ అంతలానే వస్తాయి. షర్టు కూడా కుట్టుకోవచ్చు సేమ్ ఇదే ఆది ప్రకారం. నేను లైవ్లో చేశాను కటింగ్ వీడియో, కావాలంటే చూడండి. షర్టు కూడా కుట్టుకోవచ్చు. మనకి పిల్లలకి యూనిఫామ్స్ అలాంటివి కూడా చక్కగా కుట్టుకోవచ్చు, ఏముండదు. మా అబ్బాయికి నేను 7వ తరగతి దాకా కుట్టాను యూనిఫామ్ అయితే. అక్కడి నుంచి ప్యాంట్లోకి వచ్చాడు. ప్యాంట్లు కదా అని చెప్పి అప్పటి నుంచి బయట ఇచ్చేసాను అనమాట. 7వ తరగతి దాకా కుట్టా. అది ఇదిగా చూడండి పట్టి ఎలా మర్చేసాను. ఇదిగా అలా మర్చుకొని ఖర్చు కరెక్ట్గా పైన కుట్టేసేసుకోండి. కరెక్ట్గా ఖర్చు అన్నది మధ్యలో ఉండేదిగా నీట్గానే ఉంటుంది, మనకి ఇబ్బంది ఏముండదు, రాతగా ఏముండదు. మగవాళ్ళు అయితే ఆ ఖర్చు అన్నది ఒకటేసారి మడిచి అన్నది కుట్టేస్తారు. మనకు ఈజీగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి ముందు. అది అందుకోసమని నేనైతే ఈ విధంగా కుట్టుకున్నాను. అదైతే కొంచెం ఎగుడు దిగుడు కూడా నీట్గా ఉండాలి. బాగా వాళ్ళు కుట్టడం అన్నది చాలా బాగా కుడతారు. నేనైతే పట్టి వేసేసాను. ఎందుకండి చూడండి బాగా వచ్చింది. ఫ్రాక్ అన్నది నేను షార్ట్ వీడియో పెట్టా చూడండి. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. మోడల్ కూడా చాలా బాగుంది ఫ్రాక్ అసలుకి. అక్కడ కావాలంటే ఆ ఎదురు పట్టీ మీద మనం అన్నది 2 షో బటన్స్ కూడా వేసుకోవచ్చు. అదంతా ఐరన్ చేస్తే అనుగుతుంది మెయిన్. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చింది. కాలర్ కూడా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అదే అందం కదా, బకరం వేస్తేనే అందం. బకరం లేకపోతే మళ్ళీ అలా ఉండదు. చాలా బాగుంది. ఇప్పుడు హ్యాండ్స్ అంటించేసుకొని బుట్ట పెట్టుకుందాం. ఎగుడు దిగుడు ఉండాలి, లైట్గా కటింగ్ చేసేసుకోండి. బుట్ట పెట్టుకుని బాహుబలి హ్యాండ్ బుట్టదైతే తీసాను. కాకపోతే కింద అన్నది చిన్న పట్టి. బాహుబలి హ్యాండ్కి కొంచెం పెద్ద అంచు ఉంటుంది కదా కింద, కాకపోతే దీనికి చిన్న పట్టి అన్నమాట. కుచ్చు కూడా ఒకే లెవెల్ మధ్యలో గుర్తు పెట్టుకుంటాం కదా, ఆ గుర్తు పెట్టుకున్నది షోల్డర్ మీదకి రావాలి. షోల్డర్ దగ్గర ఖర్చు అన్నది వెనక్కే ఉండాలి, ఫ్రంట్ వైపు కన్నా తిరగకూడదు ఖర్చు. మెడ దగ్గర అయినా ఎక్కడైనా సరే బ్యాక్కి వెళ్ళాలి, ఎదరకు అస్సలు రాకూడదు ఎక్కడైనా. బుట్ట చూడండి, బుట్ట అన్ని కుచ్చులు ఒకే లెవెల్లో పెట్టుకోవాలి. అంటే ఒకే లెవెల్ అంటే మనం లోపలికి నెట్టేది మెయిన్, లోపలికి నెట్టేది ఒకే లెవెల్లో. ఒక కుచ్చు ఎక్కువ నెట్టి ఒక కుచ్చు తక్కువ నెట్టామనుకోండి, తిరగేసిన కుచ్చు అన్నది చిన్నది పెద్దది కనిపిస్తుంది. మనకు తిరగేస్తేనే కుచ్చు కనిపించేది నీట్గా. పైన మనకి లెవెల్ కరెక్ట్గా ఉన్నా కానీ మనం లోపలికి నెట్టింది మెయిన్ లెక్కేసుకోవాలి. ఒకసారి ఎక్కువ నెట్టారనుకోండి, ఒకసారి తక్కువ నెట్టారనుకోండి, కుచ్చు పెద్దది చిన్నది వచ్చింది. అది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. కూర్చోబెట్టే విధానం అయితే అదేనండి. ఇప్పుడు మెయిన్ ఒక వైపు అంటించేసుకొని నడుము దగ్గర కూర్చోబెట్టుకుందాం. చూడండి బుట్ట ఎంత బాగుంది, చక్కగా ఉంది బుట్ట. ఓవర్లాక్ ఉంటే ముందుగానే ఓవర్లాక్ చేసేసుకోండి. మనం ఓపెన్ కలపకుండా సైడ్ని తలికి ఉంటే చేసేసుకోండి. నేనైతే 1 సైడ్ అన్నది కలిపేస్తున్నాను. 1 సైడ్ కూడా నేను ఫస్ట్ కుడి వైపే కలుపుతాను. లాస్ట్ కుట్ట అన్నది ఎడం పక్కకే వస్తుంది. మనకు వాళ్ళన్నది కుడివైపే కలుపుకోవాలి. ఫస్ట్ ఎడం పక్క లాస్ట్ కలుపుకోవాలన్నమాట. అది 2 కుట్లు వేసేసుకున్నాను కరెక్ట్గా. ఇప్పుడు థ్రెడ్స్ కూడా పెట్టుకుందామండి. వెనకమాల పిల్లలకి నడుము కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలి. అడిగిన వాళ్ళకి థ్రెడ్స్ కూడా పెట్టేసామనుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ని కలిపేటప్పుడే పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత గౌన్ మీద సపోర్టింగ్ లేకుండా ఇప్పుడు సైడ్ కుట్టుల్లో ఉంది సపోర్టింగ్ అన్నమాట. చూడండి నేను చక్కగా వచ్చింది. 1 సైడ్ కలిపేసాను కదా. ఇప్పుడు పై ముక్క అన్నది సన్నగా చిన్నగా కూర్చోబెట్టుకుంది. ఒకే ముక్క అది 2 మీటర్ల ముక్క. నాకు 2 మీటర్ల ముక్క అన్నది కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఫ్రాక్కి కలంకారీ ప్రింటెడ్ ముక్క, కూర ముక్క మీద కలంకారీ ప్రింటెడ్ వేసారు. మందంగా బాగుంది. చిన్న చిన్నవి కుచ్చులు బాగా దగ్గరగా ఉన్నట్టుండాలి. మనకు ముక్క సరిపోవాలి. చూస్తానికి కుచ్చులు ఎక్కువ పెట్టినట్టు కనిపించాలంటే చిన్నగా పెట్టాలి. లోపలికి ఎక్కువ నెట్టకూడదు, దగ్గరికి పెట్టగలరు మెయిన్ అది పెట్టే విధానం అయితే. అది చూడండి ఎంత బాగుందో.
గౌన్ అయితే చాలా బాగుందండి.